నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. తిమ్మరాజుపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సుదీర్ఘ పర్యటన. 2.5 గంటల పాటు ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముఖాముఖి. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సీఎం. కాంగ్రెస్ లో ముదిరిన వర్గ పోరు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ, మురళి భేటీ. జిల్లా రాజకీయ పరిణామాలపై హైకమాండ్ కు నివేదిక సమర్పణ. విడుదలైన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్. వీరమల్లుగా పవన్, ఔరంగజేబుగా బాబీ డియోల్ హైలైటర్ గా నిలుస్తున్న ఆంది వచ్చేసింది డైలాగ్. ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు ప్రదానం. ఘనా అధ్యక్షుడు జాన్ డ్రమానీ మహాన్ చేతుల మీదుగా సత్కారం. పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చిన ప్రధాని. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురంలో హోంమంత్రి అనిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో పరిశీలించారు. ఇదే విధంగా బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పర్యటించారు. తెలుగు అడుగు అనే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి గ్రామంలోని కూడా ప్రతి బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినయా, ఇంకా ఏమి చేయాలని దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కూటమి వచ్చిన తర్వాత పోలవరం అయితేనే, విశాఖ స్టీల్ ప్లాంట్ అయితేనే, అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది. ఏమీ లేనటువంటి రాజధాని తిరిగి మళ్ళా చేయడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖ క్రూజ్ టెర్మినల్ అంతర్జాతీయ పర్యాటకానికి రాష్ట్రం మజిలీగా ఎదగడంలో కీలకంగా ఉంటుందని తెలిపారు. విశాఖకు వచ్చిన విలాసవంతమైన పర్యాటక నౌక కార్డిలియాను సందర్శించి పర్యాటకులకు వీడ్కోలు పలికిన మంత్రి రాష్ట్రాన్ని పర్యాటక రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించి అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రయత్నం ద్వారా రాష్ట్రానికి వ్యాప్తంగా పర్యాటక ఆకర్షణలు పెంచి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ తెలిసినవే. ఈ రాష్ట్రంలో కొత్త విధానాల్లో పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి టూరిజం ప్రాజెక్టులు తీసుకొచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని వృద్ధి చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ ఈ క్రూజ్ టూరిజం అనేటువంటి దాన్ని ప్రారంభించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రధానంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఈ క్రూజ్ టూరిజం ఉండాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం కాకుండా ఇక్కడికి టూరిజంకి సంబంధించి అనేక మంది పర్యాటకులు వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుందరమైన ప్రాంతాలని వీక్షించే విధంగా, అది వెల్నెస్ టూరిజం కానివ్వండి, ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హోమ్ స్టేస్ కానివ్వండి, టెంట్ హౌసెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు కానివ్వండి, ఇవన్నీ కలగలిపి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి
హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ టూరిజంని అభివృద్ధి చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టూరిజం క్రూజ్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది లోపల చూస్తే దీంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా 7 స్టార్ ఫెసిలిటీస్గా ఉన్నాయి. అక్కడ ఒక్కసారి అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో ప్రయాణం చేస్తాం అనేది కాదు, ఇక్కడ ఒక అనుభూతి, ఒక అనుభవం, ఎక్స్పీరియన్స్ అంటాం మనం, టూరిజం ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ పొందేలాగా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ MV ఎంప్రెస్ అనేటువంటి ఈ షిప్. దీంతో పాటు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్థాయిలో మన పోర్ట్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టెర్మినల్ కూడా అన్ని రకాల సౌకర్యాలతోటి ఆ టెర్మినల్ కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా రేపు సెప్టెంబర్ వరకు 4 సార్లు ఈ క్రూజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నా నమ్మకం గట్టిగా ఉంది. వాళ్ళ లోపల ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు దీన్ని మేము నిత్యం వస్తూ ఉండి అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రయోగాత్మకంగా 4 సార్లు వచ్చేలా చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నిరంతరం ఈ క్రూజ్ ఎంటర్టైన్మెంట్ అనేది ముందుకు వెళ్ళే విధంగానే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి వైజాగ్ పోర్ట్ అథారిటీతో కలిసి ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా తయారు చేయడానికి, తద్వారా కొండా మురళి తనపై 23 కేసులు పెట్టడం వెనుక తన ప్రజాబలం ఉన్నందునే అని వ్యాఖ్యానించారు. తనకు భయం లేదని మొదటి నుండి చెబుతున్నారని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు ఉండటంతో తనపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఏ పరిస్థితుల్లోనూ తాను వెనకడుగు వేయబోనని, న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల ఆత్మవిశ్వాసమే తనకు ప్రేరణ అని, ప్రజల తన వెంటే ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంలో తనపై పెట్టిన కేసుల గురించి వివరాలు వెల్లడిస్తూ న్యాయవాదుల సలహా మేరకు ముందుకు వెళ్తున్నారని వెల్లడించారు. 45 ఎపిసోడ్ ఉంటూనే ఉంటాయి. అదే కదా ఇప్పుడు వేరే లేదు, వారు కొత్తగా వచ్చింది కాబట్టి కానీ వాళ్ళు లాస్ట్ వీక్ కలిసినప్పుడు ఇన్ఛార్జ్ని మేము కావాలా కొండ ఫ్యామిలీ కావాలా తీసుకురావని చెప్పి అల్టిమేట్ జరగాల. ఒకే మాట చెప్తున్నా, ఎవరి గురించి నేను కామెంట్ చేయ, నాకు అవసరం లేదు. నా ఎంత ప్రజలు నేను ఎన్నుకోవడం అది తెచ్చుకున్నది వాళ్ళు తప్ప నేను కాదు. అంటే మీరు మాట్లాడిన తర్వాత కూడా చాలా సర్కాస్టిక్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది భయపడేది దొంగ నాకు భయపడరు ఇలా భయపడకపోతే నా మీద ఒకటి కదా. ఇలా కశ్మీర్ ఓటా చేసి భయపడలే, కడా చేసి భయపడలే, ఏం చేసి భయపడలే. భయం అనేది లేదో ముందే చెప్తాను కదా. ఓకే మీరు తప్ప ఎపిసోడ్ ఏమి లేదు. నమ్ముకు 45 ఏళ్ళ ప్రతి ఎపిసోడ్ ఉంటూనే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ తన భర్త కొండా మురళితో కలిసి హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సురేఖ తనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారమే పనిచేస్తున్నారని, తన శాఖలో ఉన్న ఫైల్స్ అన్ని పరిశీలించవచ్చని ఆమె అన్నారు. మంత్రిగా ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదని స్పష్టం చేశారు. సుష్మితలో తమ రక్తం ఉందని, ఆమె రాజకీయ ఆలోచనలను ఆమె తప్పు పట్టలేమని తెలిపారు. రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది, దాంట్లో తప్పేం లేదని. నేను వైశ్యులు అందరు కూడా గత 10 ఏళ్ళ బట్టి అక్కడ వైశ్యులు ఇబ్బంది పడుతుండ్రు. అక్కడ వైశ్య సత్రం అనేది ఉంటుంది. దానికి నెలకు మరి 10 లక్షల రూపాయలు వస్తాయి, కోట్ల రూపాయలు ఇద్దరే తింటుండ్రు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చి లేడీస్ అంతా మొరబెట్టుకున్నప్పుడు నేను ఆ సత్రం దగ్గరికి పోయి ఆ కాగితాలు, ఆ తాళం చేతులు వాళ్ళకు వెంటనే ఇప్పించేసి మరి ఆ అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇప్పించినాక అందులో తల్లి అన్నది, మా వయసులకు ఒకటి ఉన్నది, మేము పెట్టేటోళ్ళమే, కానీ ఈరోజు కొండమూరి చేసిన సాయం జీవితంలో మర్చిపోము. ఎలక్షన్లలో ఎప్పుడైనా సాయం చేస్తూ ఉంటే నేను జోకులే చెప్పిన. కానీ కొండ సురేఖకు ఉన్నది ఎక్కడ ఉన్నారే, అది ఉంది, గోడౌన్ ఉంది. కొండమూరికి ఒకటే ఇల్లు ఉన్నది, వంచన ఇళ్ళ ఒక్కటే నంబర్ 1 ఇల్లు నాదే.
అర్థమైంది కదా. అది కూడా చాలా మంది మంత్రులు మీరు సీనియర్ మంత్రి అయినా మిమ్మల్ని పక్కకు పెట్టారని తొలగిస్తారని ఎందుకు ప్రచారం అవుతుంది? దాని మీద నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖ మీద నేను దృష్టి సారించి ఎక్కడ కూడా మరి రూల్స్కి అగేన్స్ట్గా నేను వెళ్ళకుండా రూల్స్ను ఫాలో అవుతూ నా డిపార్ట్మెంట్ని నేను ముందుకు తీసుకుపోతా ఉన్నాను. నా డిపార్ట్మెంట్లో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాను. మరి దానికి వేరే ఎవరైనా వక్రీకరించి దాన్ని కామెంట్ చేస్తే దానికి నేను బాధ్యురాలిని గాను. నాకు మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా పరిశీలించినా కూడా నో ప్రాబ్లం. నాకు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే దాని గురించి నేను పట్టించుకోగలను. ప్రాబ్లం నాకు ఎక్కడ కూడా డీవియేట్ అవ్వలేదు. నేను కరెక్ట్గా ఒక మరి మంత్రిగా చేయాల్సిన పనులన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను. అంతే తప్పితే వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళది రాజకీయ రక్తం ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు. అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి తెలంగాణ బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఆలయానికి చేరుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ ఆలయ అధికారులతో మాట్లాడి భక్తులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం వ్రతం చేస్తున్నారని, భగవంతుడు అందరికీ శాంతి, సౌఖ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నారని తెలిపారు. విశ్వాసాలతోని నమ్మకంతోని ఆ భగవంతుని కొలిచేదానికి వస్తున్నారో దానికి అనుగుణంగానే భక్తుల కోరికలు తీర్చేటువంటి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసిద్ధి చెందినారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి, అదే రకంగా ధర్మం కోసము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు, భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల, మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఈ ఆయుర్వేద మాత్రలు ఏదైతే తయారు చేసేటువంటి మరి మిషన్లు గతంలో 2022 సంవత్సరంలో దాదాపు 3,90,00,000 రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి నాసి రకమైనటువంటి మిషన్లు కొనుగోలు చేసి కనీసం ఉపయోగంలో రాకుండా చేసినటువంటి పాపం, నిజంగా ఆ పాపం పండాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మరి గత ప్రభుత్వము పూర్తిగా ఈ పవిత్రతను మరి గాలికి వదిలేయడమే కాకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో
కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి తనను వెనుకబడిన తరగతుల ప్రతినిధిగా పేర్కొన్నారు. తన భార్య మంత్రి కొండా సురేఖతో కలిసి హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కలిశారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న సమస్యలపై ఆమెకు నివేదిక సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నాకు ప్రజాబలం ఉంది, ఎవరి గురించి వ్యాఖ్యానించను, నాకు ఏ గ్రూప్ రాజకీయాలతో సంబంధం లేదు అని అన్నారు. మీనాక్షి నటరాజన్కు ఈ విషయాలను వివరించినట్టు తెలిపారు. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా వరంగల్ జిల్లాలో కంపల్సరీగా అన్ని కాంగ్రెస్కి వచ్చేటట్టు, మరి మళ్ళా ఎమ్మెల్సీగా ఎవరిచ్చినా పార్టీ ఎవరికి ఇచ్చినా గెలిపించేటట్టు ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, సర్పంచ్లను గెలిపించే పూర్తి బాధ్యత మరి నేను తీసుకుంటా అని తెలియజేస్తూ వారికి కూడా చెప్పడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడ ఏ అధికారం ఏ ఆదేశం ఇస్తే ఆదేశాన్ని పాటిస్తా. మరి నాకు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మరి నిబద్ధతతో పనిచేస్తుంది కాబట్టి మీరు కంపల్సరిగా మమ్మల్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి వారికి చెప్తే కంపల్సరిగా మేము ఉపయోగించుకుంటాం. మరి మీ సేవలు అవసరమని వారు కూడా చెప్పడం జరిగింది. వారికి తెలియజేస్తున్నాను. గ్రూప్ తగాదాలు ప్రోత్సహిస్తున్నా కూడా నేను వాడాలి తిరిగా, నేను కరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కో ఇంట్లోనో కూర్చుంటా, నేను ఆర్గనైజేషన్ చేస్తా, ప్రతి ఒక్కరి పేరు కూడా గుర్తుపెట్టుకుంటా. నేను ఏ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళను గుర్తుపెట్టుకుని అడుగుతా, మీరు పలానా ఏరియా నుంచి వచ్చినారు. ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఘానా స్టార్ ఆఫ్ ఘానా అవార్డుతో ఘానా ప్రభుత్వం నరేంద్ర మోదీని సత్కరించింది. ఘానా రాజధాని అక్రాలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రమాని మహముడు ఈ అవార్డును ప్రధానికి అందించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల తరపున ఈ అవార్డును స్వీకరిస్తున్నానన్నారు. అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల చిరకాల బంధాలకు ఇది నిదర్శనమని, యువత ఆకాంక్షలు, ఉజ్వల భవిష్యత్తు, సాంస్కృతిక వైవిధ్యం, సాంప్రదాయాలకు చారిత్రక సంబంధాలను పటిష్టం చేయాలని ఆకాంక్షించారు. राष्ट्रपति जी द्वारा घाना के राष्ट्रीय अवार्ड द ऑफिसर ऑफ द ऑर्डर ऑफ द स्टार ऑफ घाना से सम्मानित किया जाना मेरे लिए अत्यंत गर्व और सम्मान की बात है और घाना के लोगों का हृदय से आभार प्रकट करता हूं। मैं इस सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं। यह सम्मान मैं हमारे युवाओं की आकांक्षाओं को, उनके उज्जवल भविष्य को, हमारी समृद्ध सांस्कृतिक विविधता और परंपराओं को और भारत गाना के ऐतिहासिक संबंधों को సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 సంవత్సరాల్లో అర్హత లేని వాళ్లకు పథకాలు ఇచ్చారని ఆరోపించారు. పెన్షన్ను సంవత్సరానికి కేవలం 250 రూపాయలు మాత్రమే పెంచి తమను గొప్పవారిగా చెప్పుకున్నారని పేర్కొన్నారు. తల్లికి వందనం కార్యక్రమంలో వాళ్ళు ఒక్క బిడ్డకి ఇస్తే మనం ఎంతమందికైనా అందించామని తెలిపారు. చంద్రబాబు తన ప్రభుత్వం ప్రజలకు చేసిన సేవలను వివరిస్తూ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో, మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి
ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి, రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగుతూ ఇస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ 1st తారీఖున 6 నుంచి 8కి 2 అవర్స్లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్లోని విమల్ థియేటర్లో చిత్ర బృందం ప్రత్యేకంగా ఈ ట్రైలర్ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 50 థియేటర్లలో ట్రైలర్ను విడుదల చేసి అభిమానులకు వినోదాన్ని అందించారు. ఈ సందర్భంలో థియేటర్ల వద్ద పవర్ స్టార్ అభిమానులు భారీగా హాజరై హంగామా చేశారు. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ శైలి, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. హరిఫరీదాబాద్ భల్లబ్గఢ్ సెక్టార్ 9లోని జిమ్లో విషాదం చోటు చేసుకుంది. రాజనహార్ సింగ్ కాలనీకి చెందిన పంకజ్ శర్మ దాదాపు 170 కిలోల బరువు ఉన్నాడు. ఇక బరువు తగ్గేందుకు 4 నెలల క్రితం జిమ్లో చేరారు. వర్కౌట్ ప్రారంభించడానికి ముందు బ్లాక్ టీ తాగి ఫుల్ ఆఫ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతని స్నేహితులు నీళ్లు తాగించి సిపిఆర్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పంకజ్ అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో జిమ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఈ వార్తను విని షాక్కు గురయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయాలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు తాత్కాలికమే కానీ చేసిన పనులు శాశ్వతమని అన్నారు. తాను ఎప్పుడు తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. కారు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించేందుకు కనీస ఓపిక లేదా అని ప్రశ్నించారు. బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని విమర్శించారు సీఎం చంద్రబాబు. చూడండి, ఏదైతే అతను సింగయ్య వాళ్ళ కార్యకర్త వచ్చాడు, కారు కింద పడ్డాడు, క్లియర్గా ఉంది. మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి? మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం. కనీసం మనం దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం? కనీస బాధ్యత, సామాజిక స్పృహ ఇమ్మీడియట్గా దిగుతాం. మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హాస్పిటల్ తీసుకుపోతాం, ఏం చేయాలో అన్నీ చేస్తాం. సో మెనీ సార్లు, ఎన్నోసార్లు నేను దారిలో పోతా ఉంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం. రోడ్ యాక్సిడెంట్ అది, అయినా కూడా నేను పంపించేవాడిని. కనీసం నువ్వు నిలబడకుండా, కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లల మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి, చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే, కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు? ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారంటే వీళ్ళు మనుషులా? వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళని చూడండి. ఆంధ్రప్రదేశ్లోని కుప్పంలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు డిజిటల్ సర్వే నెట్వర్క్ సెంటర్ను ప్రారంభించారు. ఆరోగ్యాంధ్ర లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ డిఐఎన్సి ఏర్పాటు చేయడం ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా వైద్యులు రోగుల
ఆరోగ్య వివరాలను సులభంగా సేకరించి రియల్ టైంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. కరీంనగర్ వేములవాడ రహదారిపై బుధవారం రాత్రి చిన్నపాటి వర్షానికి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లో రోడ్డుపై భారీ వరద నీరు చేరడంతో వాహనాలు నీటిలో దారి తప్పాయి. రోడ్డు కనిపించక కొన్ని వాహనాలు బోల్తా పడ్డాయి. గుంతల్లో ఆగిపోయిన కార్లను ఇతర వాహనదారుల సహాయంతో బయటకు తీశారు. ఆర్టీసీ బస్సు కూడా గుంతలో ఇరుక్కుపోవడంతో క్రేన్ సహాయంతో లాగి బయటకు తీశారు. ఈ కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమీప ప్రాంతాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మురుగునీటి కాల్వలకు ఓ ఇంటి యాజమాని అడ్డుకట్ట వేయడంతో ఈ సమస్య మరింత పెరిగింది.